నేర్చుకుంటారా, స్కేటింగ్ నేర్చుకుంటారా, శాప్ ద్వారా వచ్చి నేర్చుకుంటారని అడిగారు. మేము నేర్చుకుంటామన్నా. నేర్పిస్తూ ఉంటే మేము యాక్టివ్గా మా కొడుకు సాధించాలా. అంటే ఫస్ట్ వాయిస్లు తీసుకున్నాను. మేము అడిగిన తర్వాత మీరు చెప్పండి. మీరే చెప్తే సరిపోతుంది. ప్రస్తుతానికి ఏ కారణం వల్ల నిలిచిపోయింది ఏదో అర్థం కాదు. మాకు ఇస్తే ఇంకా చాలా సాధిస్తాం. చిత్తూరులో అక్కడ గ్రౌండ్స్ ఉన్నాయి కదా, లేదంటే ఎక్కడ పార్టీ పేరు తయారు చేసే అవకాశం కూడా మనకి. ఒక సెకండ్ స్కేటింగ్ కోసం 4 ఎకరాలు, దాంట్లో ఒక భాగం మాకు ఇచ్చారు. మన మొబైల్ ఎక్కడ? నా దగ్గర ఉంది. మామూలుగా పెట్టి వాళ్ళంతా చూడదు. పోగుడు గని 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 ఓల్ గని రాలేదు అబ్బాయి. సార్, నా పేరు ప్రతాప్. నేను స్కేటింగ్ కోచ్గా వర్క్ చేస్తున్నాను. గత 28 ఏళ్ళుగా వర్క్ చేస్తున్నాను. నాది టాలెంట్ స్కేటింగ్ అకాడమీ అనేసి ఒకటి పెట్టుకొని దాని ద్వారా స్కేటింగ్ చాలామంది స్కిల్ పిల్లలకి స్కేటింగ్ నేర్పించు వెలికి తీస్తున్నాను సార్. సమ్మర్ క్యాంప్ భాగంగా శాప్ వాళ్ళు ఇచ్చిన సమ్మర్ క్యాంప్ భాగంగా నవజీవన్ బ్లైండ్ స్కూల్కి వెళ్ళాను సార్. వీళ్ళకి ఉచితంగా స్కేటింగ్ నేర్పించడానికి
దాంట్లో ఒక అందరూ బాగా చేస్తున్నారు. కాకపోతే ఈ అబ్బాయి కొంచెం మంచి స్కిల్ చూపించే లోపల ఇతని ద్వారా ఒక ప్రపంచ రికార్డు చేయాలనుకున్నాను. ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక 6 వరల్డ్ రికార్డ్స్ చేస్తున్నాను సార్. 250 కిలోమీటర్ ఒక అమ్మాయి 6 ఏండ్ల అమ్మాయి నాన్ స్టాప్గా, ఒక అబ్బాయికి కళ్ళు కట్టుకునేసి 150 కిలోమీటర్ నాన్ స్టాప్గా, రివర్స్లో స్కేటింగ్ చేసుకుంటూ క్యూబిక్ సెట్ చేస్తూ 300 కిలోమీటర్ పోతూ ఒకటి. ఒక పాపతో అయితే నేను ఒక 100 కిలోమీటర్ కళ్ళు కట్టుకొని స్కేటింగ్ వేసుకొని ఒక కార్ లాక్కొని వెళ్ళడం, ఇలాంటి వరల్డ్ రికార్డ్స్ చేస్తున్నాను సార్. దాంట్లో భాగంగా ఇతని దగ్గర ఒక బ్లైండ్ స్టూడెంట్ దగ్గర ఒక రికార్డ్ చేపిస్తే చాలామంది బ్లైండ్కి ఆదర్శంగా ఉంటుంది, ఒక పాజిటివ్గా ఉంటుంది అనే ఒక ఉద్దేశంతో ఇతనితో చెప్పాను సార్. ఇట్లా వరల్డ్ రికార్డ్ చేస్తే బాగుంటుందని, గొప్పగా ఉంటుందంటే అతను వాళ్ళ ఇంట్లో పోయి చెప్పి వాళ్ళ అమ్మ ద్వారా నాకు ఫోన్ చేయించారు సార్. ఇట్లా మా అబ్బాయిని మేము వదులుతున్నాము, మీరు వరల్డ్ రికార్డ్ చేయండి సార్ అంటే, మేము అంత డబ్బు పెట్టుకోలేము సార్ అన్నారు. మీరు ₹1 కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, వరల్డ్ రికార్డ్ మొత్తం మా సొంత ఖర్చులతోనే మేము చేస్తాం. టాలెంట్ స్కేటింగ్ అకాడమీ, చిన్నారి భరోసా ట్రస్ట్ కలిపి నేను చేస్తామని చెప్పి వీళ్ళకి మాట ఇచ్చాను సార్. దాంట్లో భాగంగా వీళ్ళని పుత్తూరుకి తీసుకొచ్చారు. గత 3 నెలలుగా అతన్ని వచ్చేసి ఫస్ట్ గ్రౌండ్లో ట్రైన్ చేశాము. గ్రౌండ్లో ట్రైన్ చేసి చాలా కష్టం అనిపించింది, పడిపోతూ గుద్దేస్తూ దెబ్బలు తగులుతాయి చాలా వరకు. అట్లా ట్రైన్ చేసిన తర్వాత మళ్ళీ రోడ్డుకి తీసుకొచ్చాం సార్. రోడ్లో వచ్చేసి అతన్ని ఒక టీం ఉంది సార్, వరల్డ్ రికార్డ్ టీం అనేసి ఒక 8 మంది ఉంటారు. వాళ్ళు చుట్టూరు రోడ్ ట్రాఫిక్ చూసుకుంటే వెనక ఒక కారు పోతుంటుంది, ముందర ఈ అబ్బాయి స్కేటింగ్ చేసుకుంటూ వెళ్ళాలి సార్. ఫస్ట్లో అయితే స్కేటింగ్ చేసుకుంటూ వెళ్ళాలంటే చాలా కష్టపడినాడు సార్. ఒక 5 ఏండ్ల పాప, ఆ పాప పేరు వచ్చేసి ఆశిని అని ఒక పాప హెల్ప్తో ఇతను రోడ్లో స్కేటింగ్ నేర్చుకున్నాడు సార్. యాక్చువల్గా నేను నేర్పిలే లెక్క ప్రకారం. ఆ 5 ఏండ్ల పాప ఇతను చేయి పట్టుకొని వైట్ లైన్ ఇది అనేసి రోజు నేర్పించింది సార్. సమ్మర్ వరకు నేర్పించిన తర్వాత ఆ వైట్ లైన్ని గుర్తించుకొని వెళ్తారు సార్. ఆ వైట్ లైన్ పైన కెయిన్ పెట్టారంటే, స్టిక్ పెట్టారంటే ఆ స్టిక్ స్మూత్గా వెళ్తుంది, రోడ్ పైన పెడితే రఫ్గా ఉంటుంది. దాన్ని ఫాలో చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఒకటి ఆ రోడ్ పైన ఉండే వైట్ లైన్ పైన వీల్స్ పైన అంటే ఈ పక్క కన్నా తోసేస్తుంది, ఆ పక్క కన్నా తోసేస్తుంది. దాన్ని కూడా ఒక గుర్తుగా పెట్టుకుంటారు సార్. మళ్ళీ రోజు 4 గంటల నుంచి 5:30 వరకు యోగా చేపిస్తాం సార్, మెడిటేషన్. వాడి మైండ్ రకరకాల సౌండ్లు పక్కన పెట్టేసి దాన్ని అలవాటు చేశాం సార్. దాని ద్వారా రోడ్డు పైన పోయేటప్పుడు మేము లేకపోయినా ఎంత దూరంలో వెహికల్ ఉంది, దానికి ఎంత దూరంలో ఉండాలి, మనం లెఫ్ట్ వెళ్తున్నామా రైట్ వెళ్తున్నామా, ఇవన్నీ అబ్జర్వ్ చేసుకొని పోయే అంత మైండ్ సార్. మేము లేకపోయినా వెళ్తాడు. ఎందుకంటే వాడు రోడ్డు పైన పోయేటప్పుడు రైట్ సైడ్ వచ్చేసి సౌండ్ ప్రూఫ్ని అబ్జర్వ్ చేసుకుంటాడు, లెఫ్ట్ సైడ్ వచ్చేసి రోడ్ ఎడ్జ్ని పట్టుకుంటాడు, అక్కడ ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు. ముందర వచ్చేసి ఏం గుంతలు వచ్చినా కెయిన్ వస్తుంది. ఇలాంటి అలవాటు చేసాం కాబట్టి, అది లేకుండా వాళ్ళ నవజీవనంలోనే ఆల్రెడీ కెయిన్ అలవాటు చేసి బాగా పెట్టుకున్నారు సార్. అది కొంచెం ఈజీ అయింది నాకు. ఈ ట్రైనింగ్ ఇచ్చాం సార్. వాళ్ళ మదర్ వచ్చేసి ఒక చిన్న ఇంగ్లీష్ మీడియంలో ఆయమ్మ పనిచేస్తుంది, నాన్న ఒక కూలి. చాలా పేద కుటుంబం. బట్ ఇతనికి టోటల్ బ్లైండ్ సార్, ఏమి కనిపించదు అనమాట. ఇప్పుడు యాక్చువల్గా మేము వచ్చేసి ఒక 4 వరల్డ్ రికార్డ్స్ చేయాలనుకుంటున్నాం సార్. అది ఇప్పుడు మాట్లాడుతున్నాం సార్, 4 వరల్డ్ రికార్డ్స్. వాళ్ళకి ఆ 4 వరల్డ్ రికార్డ్స్ చేయాలి అంటే 200 కిలోమీటర్ ఎక్కడ ఆగకుండా వాడే వచ్చేవారు సార్. అది మా వరల్డ్ రికార్డు. దానికోసం రూట్ మ్యాప్ అంతా నిన్న అయిపోయింది. ఇంకా వరల్డ్ రికార్డ్ వాళ్ళకి మేము లెటర్ పెట్టుకున్నామంటే వాళ్ళు అప్రూవల్ ఇచ్చారంటే ఆ రికార్డు మేము తయారు. ఇప్పుడు వరకు స్కేటింగ్ వేసుకొని చేసేవాళ్ళు ప్రపంచంలో ఎవరు లేదు సార్. మొత్తం కొట్టేసాను. ఎవరైనా చెక్ చేసుకోవచ్చు. ఇంతవరకు ప్రపంచంలో బ్లైండ్ స్కేటింగ్ వేసుకొని చేసేవాళ్ళు ఎవరు లేరు సార్. సార్ మాకు అవకాశం ఇస్తే మేము తీసుకెళ్ళగలుగుతాం సార్. ఈ ఈవెంట్ పారాలింపిక్లో ఉందో లేదో నాకు ఇంకా తెలియలేదు సార్, నేను చెక్ చేసుకోలేదు. ఒకవేళ ఉంటే హర్ష ఖచ్చితంగా ఏపీకి మెడల్ తెస్తారు సార్. నేను 100% గ్యారంటీ ఇవ్వగలుగుతాను. ఎందుకంటే ఒక కన్ను లేని పిల్లోని 200 కిలోమీటర్ రోడ్లో కలిగించే నాకు ఒక ఒలింపిక్లో ఒక 200 మీటర్ 500 మీటర్ల మెడల్ కొట్టి కాదా సార్, నా వల్ల అవుతుంది సార్. కాకపోతే నాకు అవకాశం ఇస్తే, నాకు సరైన గ్రౌండ్ లేదు సార్. యాక్చువల్గా వచ్చి పుత్తూరులో ఒక గ్రౌండ్ వచ్చింది, లాస్ట్ ఇయర్ గ్రౌండ్ వచ్చింది. ఆ గ్రౌండ్ కారణం ఏమో తెలియదు, ఆగిపోయింది. అలాంటి గ్రౌండ్ మాకు కానీ అందించగలిగితే ఇలాంటి పిల్లలు కాదు, చాలామంది స్కిల్ పర్సన్స్ ఎవరైనా సరే సార్ వీళ్ళు పాసిబుల్ కాదు అని చెప్పి నా దగ్గర తీసుకొని వచ్చి వదిలితే మాకు ఛాలెంజ్ సార్, నేను చేయించగలుగుతాను సార్. అలాంటి కోచ్లు చాలామంది. పేరు హర్షవర్ధన్, నేను వరల్డ్ రికార్డ్ చేయాలనుకుంటున్నాను. ఆ వరల్డ్ రికార్డ్ తిని ఏంటంటే పిల్లలు ఎక్కువ మొబైల్ యూజ్ చేయకూడదు. చిన్నలు పెద్దలు ఎవరైనా మొబైల్ యూజ్ చేయకూడదు. మొబైల్ యూజ్ చేస్తే వాళ్ళు కళ్ళు పోతే రంగుల ప్రపంచాన్ని కోల్పోతే ఆ కన్ను విలువ మాకే తెలుసు, ఇంకెవరికి తెలియదు అనే ఒక